మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత అక్కడ వేగంగా పలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ సర్కార్ 3 రాజధానులను తెరపైకి తీసుకురావడంతో అమరావతి పూర్తిగా పడకేసింది. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితిని చంద్రబాబు పరిశీలించనున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో కలిసి చంద్రబాబు అమరావతి రాజధానిలో నిర్మాణాలను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన 2వ పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను చంద్రబాబు తెలుసుకోనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు తన నివాసం నుండి అమరావతి పర్యటనకు బయలుదేరుతారు. ఉండవల్లిలో గత వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభిస్తారు. తర్వాత ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను కూడా పరిశీలిస్తారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీకి ముందే అమరావతిలో పర్యటించడం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన చేయబోతున్నారు. గతంలో ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే ఆయన పర్యటన మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ప్రజెంట్ నేనైతే ప్రజావేదిక దగ్గర ఉన్నాను. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నటువంటి ప్రజావేదిక దగ్గర నుంచే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రధానంగా ఈ ప్రజావేదిక ఏదైతే ఉందో, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన వెంటనే కూడా ప్రజావేదికను కూల్చేసింది. ఇక్కడ కొన్ని విజువల్స్ అయితే మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నాడు. ఏ విధంగా కూల్చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజావేదికకి సంబంధించినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఈ ప్రజావేదికలో గతంలో అయినట్లయితే మాత్రం ఇక్కడ ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావేదికకి ప్రతిరోజు కూడా వస్తూ ఉండేవాళ్ళు. వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు 1 గంట 2 గంటల పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలన్నింటికీ వాళ్ళ అర్జీలను కూడా చంద్రబాబు నాయుడు స్వీకరించి తర్వాత వాటిని అన్నింటినీ కూడా షార్ట్అవుట్ చేసే పనిలో కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి అలాగే అధికారులకు సంబంధించి కూడా ఈ ప్రజావేదికలో ఆయనైతే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి ఇక మీటింగులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ ప్రజావేదికని ఆ రోజు ఎప్పుడైతే వైసీపీ పాలన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జగన్ ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇది అక్రమంగా నిర్మించారు అంటూ ఆయన వీటిని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూడవచ్చు. ఏ విధంగా అది ఎంతో కష్టం
కష్టపడి దీనికి సంబంధించి ఈ ప్రధానంగా కూడా వీటిని కొన్ని కోట్లు వెచ్చించి ప్రజల కోసమని కట్టినటువంటి ఏదైతే ఇది ఉందో ఈ ప్రజావేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజెంట్ విజువల్స్ అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎంతవరకు ఇవి కనపడుతున్నాయి ఏంటి అనేది మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ఇది ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఐకానిక్ లాగా కూడా ఉండేది. ఎందుకంటే ఇక్కడికి ప్రజలు కనుక వచ్చినట్లయితే మాత్రం ప్రజలకి తప్పనిసరిగా కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పుకునేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి స్టార్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ ఆయన వస్తారు, వచ్చి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఆయన రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతాల్లో ఆయన పర్యటన అనేది ఉంటుంది. ప్రధానంగా కూడా ఉద్దండరాయనపాలెం, ఉద్దండరాయనపాలెనికి సంబంధించి ఉద్దండరాయనపాలెంలో ఏదైతే ఆయన రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇదే రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన అనేది జరిగింది. ఈ శంకుస్థాపన చేయటం అనేది నరేంద్ర మోడీకి సంబంధించి నరేంద్ర మోడీ అయితే ఇక్కడికి రావటం ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ ఉద్దండరాయనపాలెంకి సంబంధించి దాన్ని కూడా ఆయన చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆయన సీడీ యాక్సెస్ రోడ్డు ఏదైతే సీడీ యాక్సెస్ రోడ్డు ఉందో సీడీ యాక్సెస్ రోడ్డు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులకు సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలన్నింటినీ కూడా ఆయనైతే పూర్తిగా కూడా సందర్శించే పరిస్థితి అయితే ఉంది. ఆ కట్టడాలు ఎంతవరకు ఉన్నాయి ఏమిటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఆయనైతే కొంత ఈ క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉందో విధ్వంసం మొత్తాన్ని కూడా ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదికకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తొలగిస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఉద్దండరాయనపాలెనికి ఇక్కడ నుంచి ఉద్దండరాయనపాలెనికి వెళ్తారు. ఏదైతే శిలాఫలకం రాజధాని నిర్మాణానికి ఏర్పాటు చేశారో ఆ శిలాఫలకం దగ్గరికి ఆయన వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అదేవిధంగా కూడా ఇక్కడ నుంచి సీడీ యాక్సెస్ రోడ్డుకి వస్తారు. సీడీ యాక్సెస్ రోడ్డుకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా ఆ సీడీ యాక్సెస్ రోడ్డులో ఏ విధంగా గతంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సీడీ యాక్సెస్ రోడ్డును కూడా పూర్తిగా కూడా ఆయన ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాటిని ఆధునీకరించిన పరిస్థితి కనపడింది. ఆ తర్వాత ఇక్కడ ఈ కొంతమంది అంటే ఐకానిక్ భవనాన్ని నిర్మాణానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా వాటిని కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మధ్యలోనే ఆపేశారు. అలాగే ఇక ఏదైతే భవనాలు ఉన్నాయో ఈ భవనాలకు సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా భవనాలకు సంబంధించి ఆయన 90% పూర్తి చేశారు. 2014 నుంచి 19 వరకు కూడా 90% భవనాలను అయితే పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసినప్పటికీ కూడా మిగతా 10% కంప్లీట్ చేయకపోవడమే కాకుండా మిగిలినటువంటి భవనాలని పోవడంతో కొంతవరకు కూడా శిథిలమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. వాటి అన్నిటి కూడా ఈరోజు పూర్తిగా కూడా ఆయన చూడటం జరుగుతుంది. చూసిన తర్వాత రవికృష్ణ, మీరు అదే ప్లేస్లో ఉన్నారు కదా, ఒకరు కట్టారు మరొకరు కూల్చారు. ఆ బిల్డింగ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ జరగడానికి అంటే 90% పనులు కూడా 90% పనులు కూడా పూర్తయ్యాయి ఆ టైంలో అని చెప్పారు. మళ్ళీ అది కన్స్ట్రక్షన్ చేయడానికి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికే మనం చూస్తున్నాం ముళ్ళు చెట్ల పొదలు అన్నీ కూడా వచ్చేసాయి. సో మళ్ళీ అలా కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అక్కడికి వచ్చినటువంటి ఇంజనీర్లు కానీ వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? అంటే మొన్నటి రోజు కూడా ఆయన మొట్టమొదటిసారి టీడీపీ కార్యాలయానికి సీఎం హోదాలో వచ్చినప్పుడు సమయంలో కూడా అక్కడ ఆయన చంద్రబాబు గారిని సీఎం చంద్రబాబుని అడగటం జరిగింది. ఈ విధ్వంసం జరిగినటువంటి ఏదైతే ఈ ప్రజావేదిక ఉందో ఈ ప్రజావేదికని తిరిగి పునర్నిర్మిస్తారా అని ఆయన్ని అడిగినటువంటి సందర్భంలో ఆయన మాత్రం ఒకటే అన్నారు, లేదు దాన్ని పునర్నిర్మించేటువంటి ఆలోచన లేదు, ఒక విధ్వంసకరమైనటువంటి పాలనకు సాక్షిగా కూడా అది చూపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి మనం ఇక్కడ మాత్రం దాన్ని మాత్రం నిర్మాణం అనేది జరగదు అని ఆయన చెప్పారు. ఇది ఏంటంటే ఒక విధ్వంస పాలనకి అలాగే ఒక అభివృద్ధి కాంక్షించే పాలనకి మధ్య తేడా చూపించే విధంగా కూడా దీన్ని చూపించేందుకు దీన్ని ఒక మోర్నమెంట్గా కూడా మేము అట్టిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధ్వంసకర పాలనకి సాక్షిభూతంగా కూడా ఇది నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆయన చెప్పారు. అయితే మిగతాకి సంబంధించి అంటే ఏవైతే దీనికి సంబంధించి
ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు సీఎం వస్తున్నారు ఇక్కడ చూడొచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన వెహికల్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీన్ని మనం చూడొచ్చు. సీఎం ఇప్పుడే ఆయన ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదికను ఆయన పరిశీలించిన తర్వాత ఆయన అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా కూడా ఇక్కడ పరిశీలన చేస్తారు. పరిశీలించిన తర్వాత మాత్రం ఆయన దీనికి సంబంధించి ఇక్కడ నుంచి ఆయన అయితే బయలుదేరే పరిస్థితి ఉంటుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆయన బయలుదేరేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ప్రధానంగా కూడా అక్కడ నుంచి దిగుతున్నారు. అది పరిశీలించేందుకు ఆయన వస్తున్నారు. ప్రజావేదిక భవనం ఏదైతే ఉందో ఆ ప్రజావేదిక భవనాన్ని ఆయన చూసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రజావేదిక సంబంధించి ప్రజావేదికకి కూల్చిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ కూల్చిన ప్రాంతానికి సంబంధించి ఆయన ఇప్పుడు వీక్షించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది చూసిన తర్వాత ఆయన అయితే మాత్రం ఇక్కడ నుంచి రాజధాని పర్యటన ఏదైతే ఉందో రాజధాని పర్యటనకి బయలుదేరే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఆయనతో పాటుగా కూడా ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన నారాయణ కూడా ఆయనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అంటే గతంలో ఏదైతే ఇక్కడ ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భూసేకరణ చేయటం, అదేవిధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రధానంగా కూడా ఆయన ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన చంద్రబాబు నాయుడుతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ప్రజావేదికకి సంబంధించి ఆయన అయితే మాత్రం దీన్ని పూర్తిగా కూడా ప్రజావేదికకి సంబంధించి ఆయన పూర్తిగా కూడా దాన్ని చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన రాజధాని నిర్మాణానికి బయలుదేరే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఆయన నారాయణతో మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే మాత్రం ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి యాక్చువల్గా కూడా ఇక్కడికి రావటం, ఇక్కడికే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీగా, అదేవిధంగా కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన దీన్ని వేగవంతంగా చేయాలి, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. దీనికి ఇదే విధంగా కూడా ఆయన ప్రధానంగా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చూడొచ్చు. ఆయన వస్తున్నారు. ఆయనతో పాటుగా కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రస్తుతం అక్కడ ఇక్కడ ప్రధానంగా కూడా మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణతో కలిసి ఆయన ఇక్కడ దీన్ని చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఈ ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదిక మాత్రం కూల్చినటువంటి ప్రాంతాన్ని ఆయన పరిశీలించినటువంటి క్రమంలో ఆయన అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ దాన్ని చూస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా కూడా ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఇక్కడ కొన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ కూడా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇదే విధంగా కూడా మనం చూడొచ్చు. చూసినట్లయితే మాత్రం ఇక్కడ ఏ విధంగా గతంలో విధ్వంస పాలన జరిగింది అనే దానికి నిదర్శనంగా కూడా దీన్ని ఉంచడం అనేది జరిగింది. ఇక్కడ అయితే మాత్రం నిర్మాణాలు అయితే చేపట్టడం అనేది సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఆయన ఇక్కడ వచ్చి చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది మనం చెప్పవచ్చు. ఇక్కడ దీనికి ప్రధానంగా కూడా ఇక్కడ మనం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అధికారులు రావడం జరిగింది. సిఐడి అలాగే సిఆర్డిఏకి సంబంధించిన అధికారులు వచ్చారు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా కూడా నష్టపోయినటువంటి రాజధాని కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్
పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎంత రద్దీగా ఉన్నదో మనం ఒక్కసారి చూడాల్సిన అవసరమైతే ఉంది. దీనికి సంబంధించి మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ విధ్వంసానికి సంబంధించి గార్బేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన మాత్రం పూర్తిగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రతి చోట కూడా ఆయన పరిశీలిస్తూ ఆయన చాలా ఆయన పరిశీలిస్తూనే ఆయన అయితే మాత్రం కొంత ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఇంట్రెస్ట్గా కూడా ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ఆయన గతంలోనే చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ఈ ప్రజావేదికను ఏర్పాటు చేశామని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఈ ప్రజావేదికను ఏర్పాటు చేసినటువంటి ఈ క్రమంలో ప్రజలకు సంబంధించి ఏవేవైతే ప్రజెంట్ కూల్చివేయటం విషయం అడనాలి ఆరిపోతే ఇచ్చిపోతుంది అమ్మ పోయింది.
రైట్ కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి అమరావతికి చేరుకున్నారు. ప్రస్తుతం అమరావతిలో పర్యటిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ వేగంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ సర్కార్ 3 రాజధానులను తెరపైకి తీసుకురావడంతో అమరావతి పూర్తిగా పడకేసింది. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితిని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో గతంలో ఏదైతే ప్రజావేదిక నిర్మించడం జరిగిందో 90% పనులు పూర్తయ్యాయో వాటిని కూల్చివేయడం జరిగింది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితుల్ని ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఆ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని, ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణతో కూడా మాట్లాడి అంతా కూడా తెలుసుకుంటున్నారు. రైట్, కొద్దిసేపటి క్రితమే మన రిపోర్టర్ కూడా చెప్పారు మళ్ళీ అక్కడ నిర్మాణం చేపడతారనే దానికి కూడా చంద్రబాబు దీని ఒక మాన్యుమెంట్గా, ఒక ప్రభుత్వం పాలన ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దానికి నిదర్శనంగా దీన్ని చూపిస్తానికి కూడా పెడుతున్నట్టు చెప్తున్నారు. ఇక మొత్తం మీద చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రసాద్ తర్వాత ఇప్పుడు అక్కడ పర్యటించి అక్కడ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత మనం చూస్తున్నాం ముందుకు కదులుతున్నారు. ఉద్దండరాయపాలెంలోని గతంలో ఏదైతే అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పరిశీలిస్తున్నారు ఒక్కొక్కడిగా. అదేవిధంగా అక్కడ నివాసయోగ్యాలుగా ఉన్నటువంటి నిర్మాణ స్థలాలు కావచ్చు, ఎవరైతే అధికారుల కోసం కేటాయించిన ఇల్లు వాటి పరిస్థితి అవన్నీ కూడా గమనించడానికి దారి మధ్యలో మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజల వినతులు అవన్నీ కూడా స్వీకరిస్తూ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. సార్ దిగినట్టున్నాడు. రైట్, సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనలో భాగంగా కూడా మొదటిగా ప్రజావేదిక నుంచి కూడా ఆయన పర్యటన అయితే ప్రారంభించారు. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిగా ఓవరాల్గా అమరావతిలో రాజధాని ప్రకటించిన తర్వాత ఏవైతే నిర్మాణాలు చేపట్టారో అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ అధికారులు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇక జగన్ కూల్ చేసిన ప్రజావేదికను ఆయన పరిశీలించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతులను కూడా ఆయన తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకుంటున్నటువంటి ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ వాళ్ళకి అభివాదాలు చేస్తూ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కొక్కటిగా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాయో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని అడిగి తెలుసుకుంటూ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు ప్రజావేదిక నుంచి కూడా అమరావతి పర్యటనని మొదలుపెట్టారు. ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి, నిర్మాణాల స్థితిగతులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏంటి సిచ్యువేషన్? అంటే చందు, ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్టయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా అమరావతి రాజధాని పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైందని ఒక పక్కన రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆరోపిస్తూనే ఉన్నారు. మొత్తం 29,000 ఎకరాలకు సంబంధించిన భూమిని రైతుల దగ్గర నుంచి రాజధాని నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాయిలో కూడా కాకుండా కూడా 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకురావడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ప్రజలు అయితే మాత్రం గురయ్యారు. రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి 3 పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నటువంటి భూమిని కూడా మీరు సిద్ధం చేసినప్పటికీ కూడా మా ఆగాలకు విలువ లేకుండా ఈ విధంగా రాజధాని మాత్రం ఏమిటని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అమరావతి ఉద్యమాన్ని అయితే చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా కూడా నిన్న మొన్నటి వరకు కూడా తుప్పలతో నిండిపోయినటువంటి అమరావతి, ఒక శిథిలావస్థకు చేరినటువంటి అమరావతికి ఇప్పుడు కొత్త సొగసులు అద్దుకున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా చేశారు. అదేవిధంగా కూడా అంతకు ముందు లైటింగ్ సంబంధించి లైటింగ్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అటువంటి పూర్తి స్థాయిలో కూడా విద్యుత్తుని ఆధునీకరించారు. ఆ తర్వాత ఇక ఏదైతే అమరావతిని చరవేగంతో ముందుకు నడిపించేందుకు కూడా సమాయత్తమయ్యారని తెలుస్తుంది. ప్రధానంగా మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు. పోలవరంకి వెళ్ళి పోలవరంలో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఉందో ఆ గ్రౌండ్ రియాలిటీని ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగినటువంటి గత ప్రభుత్వంలో విధ్వంసాన్ని అయితే కళ్ళకట్టినట్టు ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తన 2 ప్రాధాన్యత అయినటువంటి ఏదైతే అమరావతి ఉందో అమరావతికి సంబంధించి మాత్రం ఆయన మొట్టమొదటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి నిర్మాణం ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పి ఆయన ఎప్పటి నుంచో కూడా చెప్తున్నది. ఆయన పొలంలోనే అమరావతిని ఏకైక రాజధాని అని దానికి సంబంధించి ఒక ప్లాన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, మాస్టర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఉన్నటువంటి ప్లాన్ కనుక కొనసాగించినట్లయితే మాత్రం ఈ పార్టీకి అమరావతి కానీ పూర్తి పాలనలో తర్వాత మాత్రం పూర్తి కూడా వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ రాజధానికి సంబంధించి చెప్పి కోరుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ప్రజలు అయితే తన వాసం నుంచి ఆయన సమీపంలో పక్కనే ఉన్నటువంటి ఏదైతే ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదికలో రావడం జరిగింది. ప్రజావేదిక అయినట్లయితే అక్కడ ప్రజలందరూ కూడా ప్రతిరోజు గంట పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్రయత్నం ప్రజలకి అది ప్రజావేదికగా ఉండాలి. 10 సంవత్సరాల దాకా తీసుకెళ్ళి కంపల్సరీ కూడా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి ఒక నమ్మకం అయితే ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ అనేది జగన్ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన తర్వాత నిర్వహించారు.
ప్రభుత్వం నిర్మించిన వాటిలో ఉంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అక్రమాలన్నిటికీ కూడా మనం సమర్థించినట్లు ఉంటుంది. కాబట్టి ఈ అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని కూలగొట్టామని ఆ రోజు విధ్వంసం పరిస్థితి అయితే కనపడింది. ఆ కూల్చివేస్తూనే టీడీపీ నాయకులు అయితే మాత్రం అప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు, ఈ కూల్చివేస్తతో ప్రారంభమైనటువంటి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని. వీళ్ళ టీడీపీకి సంబంధించి అదే అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ అయితే కనపడుతుంది. ఇప్పుడు కూటమి టీడీపీ వచ్చిన తర్వాత మొత్తం ఇక అమరావతిని పనులు పెట్టి ప్రయత్నం అయితే ఉంది. ఆపై అక్కడ అమరావతి మొత్తాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు అయితే బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం మనం ఆయనతో కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అయితే మాత్రం అక్కడ ఏదైతే కూల్చివేసిన ప్రజావేదిక ఉందో ఆ ప్రజావేదికని అయితే ఆయన పరిశీలించారు. అటువంటి గతంలో ఉన్నటువంటి ప్రజావేదికకు సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో దానికి కొంచెం ఆవేదన చెందిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే దాన్ని పునర్నిర్మించేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి కారణం ఏంటంటే ఒక పాలన ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనంగా మరో నిదర్శనాలు ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం మనం ఆయనతో కలిసి ఇప్పుడు ఉద్దండరాయనిపాలెంకి వెళుతున్నాం. ఉద్దండరాయనిపాలెంలో ప్రధానంగా కూడా రాజధాని నిర్మాణానికి ఆ రోజు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఆ శంకుస్థాపనకు సంబంధించి అప్పుడు ప్రధాని మోడీ కూడా అక్కడికి వచ్చి శిలాఫలకాన్ని వేశారు. అక్కడ అసలు ఏ విధంగా రాజధాని నిర్మించబోతున్నాం అనే దానికి సంబంధించి ఒక్క రూపు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత అవన్నీ కూడా గత ప్రభుత్వం వీటన్నిటి పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడ ఉద్దండరాయనిపాలెంకి ఫస్ట్ నెక్స్ట్ మిగిలిందండి. అక్కడ ఉద్దండరాయనిపాలెం, అక్కడి నుంచి మళ్ళీ టీడీ యాక్సెస్ రోడ్, అంటే టీడీ యాక్సెస్ రోడ్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాము. ఇటుకుండా ఉద్దండరాయనిపాలెంకి వెళ్తాము. ఉద్దండరాయనిపాలెంలో అక్కడ చూసిన తర్వాత అక్కడ నుంచి కూడా ఇక్కడ ఎవరైతే న్యాయమూర్తికి సంబంధించిన భవనాలు కానీ అదేవిధంగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేకి సంబంధించినట్టు అనేది నిర్మించడం జరిగింది. అవి 90% కాబట్టి కంప్లీట్ అయినప్పటికీ కూడా 10% కూడా కంప్లీట్ చేయకుండా వదిలేయడంతో కొంత వాటికి బాగున్నటువంటి కూడా కొంత శిథిలావస్థ పరిస్థితుంది. ఐకాన్ టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్టార్ట్ చేసిన ఐకానిక్ భవనం అనేది రవికృష్ణ, సీడ్ యాక్సెస్ రోడ్డు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలు కూడా పరిశీలిస్తారు చంద్రబాబు అనేది తెలుస్తుంది. తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి, అంటే మీడియా ముఖంగా కూడా అన్ని వివరాలు వాట్ ఈస్ వాట్ అనేది, గతంలో ఎలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్తారనేది కూడా తెలుస్తోంది. నిజమేనా? అయితే సీడ్ యాక్సెస్ రోడ్ టీమ్ తో పాటుగా కూడా వెళుతున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఐకానిక్ భవనాలు, అదే విధంగా కూడా ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే సంబంధించి నిర్వహించి అసలు ఏమి జరిగింది ఏమిటి, తాను ప్లాన్ ఏ విధంగా అమరావతిని డెవలప్ చేసుకుందాం అని ప్లాన్ వేసిన పరిస్థితి, దానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేసింది, ప్రజెంట్ రాజధాని పట్టి ఎలా అనే దాని మీద ఆయన ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజధాని నిర్మాణాలకు సంబంధించి పునర్నిర్మాణం, అంటే నిర్మాణంతో పాటు నిర్మాణం ఆగిపోయిన తర్వాత పునర్నిర్మాణం స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. గత సంవత్సరాలు కూడా నిర్మాణం ఆగిపోయింది కాబట్టి 5 సంవత్సరాలు. Right, Ravikrishna. Thank you for the updates. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనలో భాగంగా ప్రజావేదికను చంద్రబాబు పరిశీలించడం జరిగింది. అధికారులతో కలిసి వైసీపీ ప్రభుత్వ హయాంలో కూల్చేసిన ప్రజావేదికను ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు. ఇక ప్రజావేదికను పరిశీలించిన తర్వాత
ఉద్దండరాయనిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు బయలుదేరారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను కూడా ఆయన పరిశీలిస్తారు. ఇక ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీకి ముందే అమరావతిలో పర్యటించడం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా అప్డేట్స్ చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపం